ఎన్టీఆర్ జిల్లా కంచుకచెర్ల పోలీస్ స్టేషన్ పరిధి పరిటాల దళితవాడలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణలో పోలీసులు ఇరు వర్గాలపై కేసులు పెట్టారు. శనివారం రాత్రి వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పరిటాల దళితవాడకు చెందిన యువకులు రాళ్ల దాడి చేశారు. దీంతో ఊరేగింపులో పాల్గొన్న వారు కూడా ఎదురుదాడి చేశారు. ఇరు వర్గాలు కర్రలు రాళ్లతో దాడి చేసుకోగా ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన 4 యువకులు గాయపడ్డారు. అయితే దళితవాడలో క్రైస్తవులను రెచ్చగొట్టే విధంగా ఊరేగింపులో హిందూ పాటలు వేశారని, అందుకే దళితవాడకు చెందిన యువకులు రాళ్లదాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన యువకుల తల్లిదండ్రులు కూడా ఇదే మాట అంటున్నారు. ప్రతి సంవత్సరం లాగా 10 సంవత్సరాల నుంచి మా ఊర్లో వినాయకుడి విగ్రహం పెడతారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయకుడి విగ్రహం ఈ రోజు నిమజ్జనం సందర్భంగా ప్రతి ఊరేగిస్తున్నారు. అన్ని ఏరియాలు అయిపోయినాయి. చివరికి హరిజనవాడ ఏరియాకి వెళ్లే ముందు మామూలుగా అన్ని పాటలు పెడుతున్నారండి. దానితో పాటు ఈ పాట కూడా హిందువుల సంబంధించిన ఏదో సాంగ్ పుడితే పుట్టాలి హిందువులకు, పుడితే పుట్టాలిరా హిందువుగా అని సాంగ్ పెట్టారంటండి. మా ఏరియాకి వచ్చి కావాలని ఈ సాంగ్ పెట్టారనే కక్షతో వాళ్ళు రాళ్లతో దాడి చేశారంటండి. అక్కడ ఉన్న చిన్నపిల్లలు ఇద్దరు 16-17 సంవత్సరాలు అయినటువంటి నవలూరి రాహులు అండ్ గొల్లపల్లి కృష్ణ ఇద్దరు కూడాను బాగా తీవ్రంగా గాయపడ్డారు. తలకి దెబ్బలు తగిలి వాంతులు కూడా అవుతున్నాయండి ఇద్దరికి. సో ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చాము. అయితే ఆ ఏరియాలో కావాలనే మాకు పెట్టారు అని చెప్పేసి వాళ్ళు కక్షతో రాళ్ళు ఇసిరారంటండి. దానికి కొంత రాళ్ళు వచ్చేసి హరిజనవాడకు చెందిన పిల్లలు, హరిజనవాడకు చెందిన వాళ్ళు వేశారంట. వేస్తే వీళ్ళు మధ్యలో ఉన్నారు ఈ పిల్లలు, మా పిల్లలు ఈ 16-17 సంవత్సరాలు నవలూరి రాహులు అండ్ గొల్లపల్లి కృష్ణ ఇద్దరు కూడాను. వాళ్ళకి వెంటనే నవలూరి రాహులు స్పృహ తప్పి పడిపోయాడంటండి. ఎప్పుడైతే దెబ్బ తగలగానే రాయి తగలగానే స్పృహ తప్పి పడిపోయాడంట. ఈ అబ్బాయికి అయితే గొల్లపల్లికి అసలు చెయ్యి మొత్తం కోసుకుపోయింది, తలకు బొక్కబడింది, విపరీతంగా తగిలింది, రక్తస్రావం అవుతుంది. ఇక వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చాము. కానీ ఇది అనేది కరెక్ట్ కాదు. దీన్ని అసలు మేము ఖండిస్తున్నాం. ఇలాంటి ఏమైనా జరిగితే ఇప్పుడు ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ఏరియాకి రావద్దని చెప్పాలి. అంతేగాని లేదు మీకు ఏదైనా సమస్య ఉంటే మా పాటే మీకు పెట్టారు, కక్ష కొద్దే మాకు కావాలని పెట్టారంటే మీకు ఆ ఏరియాకి రాకుండా ఉండాలి. రావద్దని చెప్తే రాకుండా ఉంటారు, అవాయిడ్ చేస్తారు. అంతేగాని ఇలా కక్ష సాధింపు చర్యలు ఎంతకాలం చేస్తారంటే హిందూ మతాన్ని ద్వేషంతో చేస్తున్నారు. ఇది మత సంస్కరణ పిల్లల మీద రుద్దేది, ఇలాంటివన్నీ పిల్లల మీద రుద్దేయి. వాళ్ళ రేపు ఏదన్నా అయితే మా పిల్లలకి ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి? మా పిల్లల ప్రాణాలు తీసుకొచ్చిస్తారా? ఏదైనా జరగడానికి జరిగితే మాకేమన్నా పరిహారం చెల్లిస్తారా? మా పిల్లలు మేము కంటి కాపలా మేము పెంచుకుంటున్నాం. మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఎంతో గార్వంగా పెంచుకుంటున్నాం, గాలి కింద పెట్టకుండా పెంచుకుంటున్నాం. ఈ రోజు ఇలా చేయడం ఏమైనా కరెక్టేనా? అది పరిటాలండి. మా ఇంటి దగ్గర గాంధీ సెంటర్ కాడ చర్చి కాడ బొమ్మను పెట్టుకున్నారు. పిల్లలు మామూలుగా ఇల్లు అసలు అక్కడికి వెళ్ళే పిల్లలు కూడా కాదు, సరదాగా వెళ్దామని వెళ్ళారు. గూడెంలో మరి ఏదో పాట పెట్టారని ఎవరేసింది ఏంటి తెలీదు. రాళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళకి వేసుకున్నారు, అట్టేసారు. పిల్లలు అలా చేశారండి. ఆటపోయితనంగా పిల్లలు వెళ్ళారు, అట్ట చేశారు. ఎక్కడికి వెళ్ళారమ్మా పిల్లలు? బొమ్మ వెంబటి వెళ్ళారండి. ఏ బొమ్మ? ఎస్సీ కాలనీలో. ఏ బొమ్మ అమ్మటి వెళ్ళారు? వినాయకుడి బొమ్మ. ఎవరు రాళ్ళు వేసింది? ఎవరమ్మా రాళ్ళు వేసింది? ఎవరని మాకు తెలియదు. అసలు వెళ్ళరు మా పిల్లలు, ఏదో సరదాగా అట్ట వెళ్ళారు. ఎంతమందికి గాయాలైనమ్మా? ఇద్దరికండి. ఇంకెంతమందికి అయితే మా పిల్లలు అయితే ఇద్దరు. పరిటాల గ్రామంలో వినాయకుడు పండుగ సందర్భంగా వినాయకుడిని పెట్టుకున్నాము. దాని సందర్భంగా ఇవాళ నిమజ్జనం చేస్తుంటే ఊరేగింపుగా వెళ్తుంటే ఒక అర్జునవాడ గ్రామానికి వెళ్ళేసరికి అయోధ్య రామయ్య పాట పెట్టారని వీళ్ళ మీద దాడి చేశారు. దాంట్లో ఇద్దరికి దెబ్బలు తగిలినాయి విపరీతంగా. అంటే అయోధ్య ఎస్ఐల దగ్గరికి వెళ్ళినప్పుడు అయోధ్య రామయ్య పాట పెట్టుకోకూడదా హిందువుల పాట? మరి వాళ్ళు ఊళ్ళో ఎందుకుంటున్నారు? ఊరు దూరంగా ఉండాలి కదా, ఊరి మధ్యలో ఎందుకుంటున్నారు సార్? ఎంతమంది దెబ్బలు తగిలినాయండి? మన స్థానిక ఎమ్మెల్యే గారి వాళ్ళ పెద్దమ్మ కూడా అదే మాట్లాడుతున్నారంటండి. మా గొడవ వచ్చినప్పుడు మీరు పాటలు ఎందుకు పెట్టాలి అని. నాయకురాలే అండి, 10 సంవత్సరాలు మండల గ్రామ సర్పంచ్గా చేసిందా. ఎంతమంది దెబ్బలు తగిలినాయండి? ఇద్దరికంటండి. మా బాబు ఒకడు, మా మేనల్లుడు ఒకడు. రాళ్ళు ఎవరు వేసారు తెలుసా అండి? తెలుసా? పేర్లు చెప్పారండి, ఇంకా తెలియదు. పేర్లు డీటెయిల్స్ కనుక్కోవాలి. శనివారం రాత్రి దాడి జరిగిన అనంతరం జాతీయ రహదారిపై వినాయక విగ్రహంతో సహా
హిందువులు ధర్నా నిర్వహించారు. తమపై రాళ్లు రువ్విన దళితవాడకు చెందిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో సంఘటనకు కారకులైన వారిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేస్తామని నందిగామ ఏసీపీ తిలక్ ఇచ్చిన హామీ మేరకు హిందువులు ధర్నా విరమించారు. ఈ నేపథ్యంలో దళితవాడకు చెందిన 7 యువకులపై కేసు నమోదు చేశారు. 5 పోలీసులు అదుపులోకి తీసుకొని మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సార్ మీరు చెప్పింది మాకు ఓకే సార్, శర్మ గారు ఓకే అన్నారు, మాకు ఓకే. ఇలాంటివి ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు సార్ మా మీద. సార్ ఇప్పుడు వాళ్ళంటే గుంపులు ఉన్నారు సార్, మేమంటే ఎక్కడెక్కడ పోగే ఉన్నాం. ఒక్కొక్కరిని చూసి కొట్టడం ఇది మళ్ళీ ఇప్పుడు మీ అందరి ముందర మాట్లాడారు సార్. మళ్ళీ మమ్మల్ని ఏం చేసినా మేమైతే ఇక్కడ ఆగటాలు బైఠాయించటాలు ఉండవు సార్, డైరెక్ట్ అటాక్ చేస్తాం. అది అవకాశం నేను ఇవ్వను. అదే సార్ 24 గంటల్లో మాకు పరిహారం కావాలి. ఇక్కడే పెడతాను, ఇక్కడే పికెట్ పెడతాను. 24 గంటల్లో పరిహారం అవ్వకపోతే సేమ్ ఇదే యాక్షన్ మళ్ళీ 24 గంటల తర్వాత ఏ కేసు కావాలంటే కేసు కట్టించి మిమ్మల్ని కొట్టిన వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తా. 24 గంటల్లోనే నేను వాళ్ళని ఓకే సార్, అదే మాకు కూడా కావాల్సిన రిమైండ్ పంపిస్తాం. ఏం కావాలి ఈ విషయం తెలిసిన వెంటనే దళితులు రంగంలోకి దిగారు. తమపై కూడా దాడి జరిగిందని, తాము ఇచ్చిన ఫిర్యాదును కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కంచుకచెర్ల పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం రాత్రి బైఠాయించారు. సుమారు 6 గంటల పాటు స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఎట్టకేలకు ఆదివారం అర్ధరాత్రి సమయంలో హిందూ వర్గానికి చెందిన 13 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దళితులు ఆందోళన విరమించారు. అయితే ఈరోజు హిందువులు మళ్లీ ఆందోళనకు దిగారు. తమపై రాళ్లదాడి చేసి విద్యార్థులను తీవ్రంగా గాయపరచడమే కాకుండా తిరిగి తమపైనే కేసులు పెట్టడాన్ని హిందువులు తీవ్రంగా పరిగణించారు. దీంతో ఈరోజు కంచికచెర్ల మండల వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు కంచికచెర్లలోని హిందువులు అంతా మద్దతు తెలిపారు. మొత్తానికి వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణ 2 మతాల మధ్య చిచ్చుకు కారణమైంది. ఐక్యత